హలో ఆడుకున్న అట్లా చెప్పాలి, మనం ఇట్లా చెప్పాలి. మీరు తెలుగుదేశంలో మళ్ళీ కొత్త రకాలు చూపిస్తున్నారు. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నా అండి. నా బండి ముందు సర్టిఫికేట్ చేసి నేను రెడీగా బాగున్నావా? తెల్లారి బోర్డర్ వెనక
సంబరం తీసుకోండి. దయచేసి ముగ్గురు పాటు చేయొద్దు. ముఖ్యమంత్రి గారు అనవద్దు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మరి ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఇచ్చినటువంటి గ్రామానికి ఆయన రావటం, అది జనవరి 1వ తారీఖున రావటం, మరి గ్రామం చేసుకున్నటువంటి మరి ఒక గొప్ప అదృష్టంగా వేడుకల్లో సామాన్య కార్యకర్త దగ్గర నుండి నాయకుల వరకు ఈ రోజు అందరూ బిజీగా ఉంటే మరి నాయకుడు ఈ జిల్లా మీద ఉన్న ప్రేమతో మరి ఈ జిల్లా ప్రచారం నుంచి కళ్ళు కాయకాసేదాక ఎదురు చూస్తున్నటువంటి నాయకులు మరి రావడం జరిగింది. కాబట్టి ఒక 4 నిమిషాలు నేను ముందుతానని చెప్పి కూడా ముందుగా మీ అందరి దగ్గర కూడా పర్యవేక్షణ చేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు, నా సహచర శాసనసభ్యులకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి, ప్రతి ఒక్కరికి పేరు పార్లమెంట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నిన్న దాకా మొన్న శాసనసభలో ఈ కొల్లేరు ప్రజల యొక్క జీవితకాలపు ఆకాంక్ష, ఆశయం, కోరిక 3వ కాంటూరు తీసుకొచ్చి మీ యొక్క జీవితాల్లో ఒక వెలుగును ప్రసాదించాలని ఎంతో మంది మీ జీవనాధారాన్ని గల్లి కొట్టినటువంటి వ్యక్తుల్ని పక్కనకు పెట్టి ఈనాడు శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన శాసనసభ్యులుగా ఒక్కసారి కూడా సార్ కొల్లేరు ప్రజలు మీ గురించి ఎదురు చూస్తున్నారు, మీరు ఎప్పుడు పెడతారు అని అడగకుండానే మన యొక్క ఆలోచనని, మన యొక్క భావాన్ని అర్థం చేసుకుని ఈనాడు 3వ తరాలు అడిగారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే కాదు 200 రూపాయలు ఇచ్చి పెన్షన్ 5 రెట్లు పెంచి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ప్రతి పేదవారి కుటుంబంలోనూ ఈ రోజున ఏమి పెట్టారో ఆ మాట తప్పకుండా అమలు చేసి నిరూపించుకున్నాను. మీకు 1000 రూపాయలు ఇస్తున్నారు, చంద్రబాబు గారు ఫోటో పెట్టుకోలేమో, మీ వ్యక్తులు ఆ రోజు ఓటేయకపోయారు, మీ మనసు క్షోభిస్తుంది అని చెబితే కొంతమంది ఎగతాళి చేశారు. అయినా ఈ రోజున మన పెట్టి తీరుతామని చెప్తా ఉన్నా. అదే కాదు రైతుల రుణమాఫీలో కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకున్నటువంటి, ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు. కొంతమంది రైతులకి మరి డబ్బులు ఎంట్రీ వచ్చో, కార్డులు చెప్పొచ్చో, బ్యాంకులో సరిగ్గా కంప్యూటర్లో ఫీడర్లను చూస్తున్నాయి. మీ వల్ల కాదు, ప్రతి ఒక్క రైతుకి మరి ఎంత టైం పట్టినా కుటుంబానికి 1,00,000 రెప్పించే మీ రుణం చంద్రబాబు నాయుడు గారు తీర్చుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒకసారి తెలియజేస్తూ, నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాలనే కానీ సమయాన్ని ఇస్తాను, నాకు టైం ఎక్కువ లేదు, పక్కన సంబంధించి మనం ముగించమని చెప్పి ఒత్తిడి ఉంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సెలవు తీసుకున్నా. జై జన్మభూమి, జై చంద్రబాబు. రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, గౌరవనీయులు, చాటపల్లి నివాసైనటువంటి మన ఎంపీ గారు మురళీమోహన్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడికి విచ్చేసిన వివిధ మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, ఆఫీసర్లకు, చాలామంది గ్రామ ప్రజలకు, పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు జనవరి 1వ తేదీన ఒక గ్రామంలో, ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశానికి 100% గెలిపించిన ఖ్యాతి ఒక పశ్చిమ గోదావరి జిల్లాకే దక్కింది తప్ప ఎవరికి కూడా దక్కలేదు. ఆ దాని మీద ఉన్న అభిమానంతో ఆయన పశ్చిమ గోదావరిలో ఒక గ్రామాన్ని ఎంపిక చేయండి, నేను అక్కడికి వచ్చి ప్రజలతో కలిసి ఉంటాను అని చెప్పి అంటే నేను ఒక్కడే అడిగాను, సార్ భారతదేశంలో ఏ ఒక్క గ్రామం నుంచి 2 ఎంపీలు వచ్చిన గ్రామం అనేది భారతదేశంలో లేదు. ఆ ఘనత చాటపల్లి గ్రామానికి మాత్రమే దక్కింది. మాగంటి బాబు గారు కానీ నేను కానీ ఇద్దరు ఈ గ్రామం నుంచి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకొని మేము ఇక్కడ పార్లమెంట్ సభ్యులం అయ్యాం కాబట్టి ఆ అవకాశం మాకు ఇవ్వండి అని అడగానే చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చారు. వాళ్ళకి అద్భుతమైన ముఖ్యమంత్రి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయింది, విడిపోయినా పర్వాలేదు, ఒక అద్భుతమైన చాకచక్యమైన ముఖ్యమంత్రి మనకు ఉండగా మన రాష్ట్రాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు మనకు ఎన్నో ఉన్నాయి. చాలా వివరంగా మాట్లాడదామని అనుకున్నాను, కానీ ఇప్పటికే లైట్ ఫెయిల్ అయింది, బాబు గారు వెళ్ళాలి కాబట్టి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎంతో ఉత్సాహంగా నూతన సంవత్సరం చూస్తే ఎక్కడా లేని విధంగా నూతన సంవత్సరం చాటపల్లి కనపరుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం చాటపల్లి. అందుకనే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా 2 ఎంపీలు మురళీమోహన్ గారు, మాగంటి బాబు గారు ఇద్దరు ఈ గ్రామానికి వచ్చారు. ఈరోజు నేను ఈ గ్రామానికి రావడం 2015 నూతన సంవత్సరం. ఆ నూతన సంవత్సరం చాటపల్లి గ్రామంలో జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ విజయాలు జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ గ్రామాన్ని చూస్తే ఒక పక్క 2 ఎంపీలు ఉన్నారు. భవిష్యత్తులో జంపాల చౌదరి చాలా ప్రెసిడెంట్ కూడా ఇక్కడి నుంచి రాబోతున్నారు, అంటే ఎలక్ట్ అయ్యాడు. భవిష్యత్తులో ఆయనే చాలా ప్రెసిడెంట్ గా కూడా అవుతున్నారు. ఐపీఎస్ ఆఫీసరు కాంతారావు కూడా గ్రామం నుంచి వచ్చారు. అందుకనే ఈ రోజు నేను ఒక కార్యక్రమం అయితే మామూలుగా అయితే ఇప్పుడే ముందే రావాల్సింది, కానీ ఈరోజు నూతన రాజధాని. ఒకప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్కి అవసరం లేదు. 1 గంటలో మార్నింగ్ పోయి నూతన రాజధానిలో పనులు చూసుకొని మళ్ళా సాయంత్రం మీ గ్రామానికి వచ్చే విధంగా నూతన రాజధాని వస్తా ఉంది. ఈరోజు దానికోసం అనుకోకుండా నేను ఉదయం అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కొన్ని రాజకీయాలు చేయాలనుకుంటే కాదు, ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పడానికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి చూస్తే ఇదే జిల్లాలో మనకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ వస్తా ఉంది. ఆ పోలవరం పూర్తి చేసుకుంటే జిల్లాకు 2 పంటలకు నీళ్లు వస్తాయి. ఈ జిల్లాకు సమస్యలే మాట ఉండదు. అక్కడ సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే రాయలసీమ కరువు ప్రాంతాలను ఆదుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ఒరిజినల్ గాని రావాలనుకుంది, ఒక చేట పరునుకున్నాను. కానీ మళ్ళీ ఆ 2 ప్రాజెక్టులు తెలుగు జాతికి చాలా అవసరం, మన రాష్ట్రానికి చాలా అవసరం. అవి కూడా ఈరోజు చూస్తే నాకు ఒక శ్రద్ధ కనపడుస్తుంది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. అందుకే కొంత లేట్ అయింది. ఏదేమైనా మిమ్మల్ని చూస్తే నాకు ఒక సంతోషం. ఇక్కడ మీరు చూస్తే
రవీంద్రనాథ్ చౌదరి కూడా ఈ గ్రామం మాగంటి బాబు తండ్రి, ఆయన కూడా బ్రహ్మాండంగా రాజకీయాలు చేశారు. ఈ గ్రామంలో నేను చూశాను. ఇప్పుడు వస్తూ కలెక్టర్ అడిగాను, చాలా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకున్నారు. నేను ఈరోజు స్మార్ట్ గ్రామం, అదే మరిగా స్మార్ట్ వార్డు, అదే మరిగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమానికి విజయవాడలో శ్రీకారం చుట్టాను. దానికి గ్రామం అనువైన గ్రామంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడే జంపాల చౌదరిని అడిగాను, నువ్వు టానా ప్రెసిడెంట్ అయ్యావు, అదే మరి మాగంటి బాబు ఉన్నాడు, అదే మరి మురళీమోహన్ గారు ఉన్నారు. వీళ్ళు అనుకుంటే రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా, ఒక స్మార్ట్ గ్రామంగా తయారు చేయగలిగే శక్తి, సామర్థ్యం వాళ్ళకు ఉంది. అలాంటి నాయకులు కూడా ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటాం. మీరు ఒకసారి చూడండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళందరికీ ఈరోజు పింఛన్లు ఇచ్చాం, 1000 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడే కలెక్టర్ గారు నాకు చూపించినప్పుడు ఇంకా ఒక 80-85 మందికి అర్హులైన వారికి పింఛన్లు రాలేదన్నారు. అవి కూడా ఈరోజు శాంక్షన్ చేస్తున్నాం. మీరు పెట్టిన స్మార్ట్ గ్రామం కాన్సెప్ట్ లో పింఛన్లు ఇవ్వడం కానీ, అదే మరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు కానీ, పిల్లలు చదువుకోవడం కానీ, అదే మరి పౌష్టికాహారం కానీ, గర్భిణీ స్త్రీలు ఎవరు చనిపోకుండా కాపాడుకోవడం, అదే మరి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా పుట్టినప్పుడు చనిపోకుండా కాపాడుకోవడం, ఇది చాలా అవసరం. 20 కండిషన్స్ పెట్టాం. ఆ 20 కండిషన్స్ కూడా తప్పకుండా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, వెస్ట్ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట, అన్ని సీట్లు గెలిపించిన జిల్లా ఈ జిల్లాను మర్చిపోయే సమస్య లేదు. ఎన్నిసార్లు వీరైతే అన్నిసార్లు నేను వస్తున్నాను. ఈ రోజు మీరు చూస్తే కొల్లేరు, చాలా వరకు కొల్లేరులో చాలా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేశారు. కొల్లేరు ఈ జిల్లాకు చాలా ముఖ్యం. కొల్లేరులో ఉండే ప్రజానీకం అందరూ ఎస్సీలు, బీసీలు ఉన్నారు, వడ్డీలు ఉన్నారు, అదే మరి ఎస్సీలు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, అంతా కూడా పేదవాళ్ళు ఉన్నారు. +5 కంటూరు అయితే చాలా ఇబ్బంది వస్తుందని నేను ఎన్నికల్లో చెప్పాను. మొన్న కూడా +3 కంటూరు చేయడానికి ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి ఢిల్లీ కూడా పంపించాం. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఏకంగా భీమవరం మీటింగ్ వచ్చినప్పుడు వారి దగ్గర కూడా చెప్పించాం. వారు కూడా ఒక హామీ ఇచ్చారు. వెస్ట్ గోదావరి జిల్లాకు ప్రధాన సమస్య కొల్లేరు సమస్య. తప్పకుండా ఈ కొల్లేరు సమస్యని సాధిస్తాం. అంతేకాదు ఈ కొల్లేరు సమస్య పైన శ్రద్ధ పెడతాం. ఒక మంచి ఎక్స్పర్ట్ పెడతాం. అవసరమైతే దీనిపైన స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క దీన్ని మంచి టూరిజం కేంద్రంగా తయారు చేస్తున్నాయి. పేదవాళ్ళకు జీవనోపాధి కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి +3 కంటూరు తీసుకొచ్చి పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఈ వెస్ట్ గోదావరి జిల్లా ఎక్కువగా చేపల పెంపకం కానీ, ప్రాన్ కల్చర్ కానీ చాలా బాగుంది. కానీ మీరందరూ కూడా చూసి నేను బాగా ఇంకా ముందు తీసుకుపోవచ్చు. నేను దానిపైన శ్రద్ధ పెడుతున్నాను. అదే మరి వరి ధాన్యం 2వ పంట, 3 వచ్చి మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా పామాయిల్ వేస్తున్నాం, కాఫీ వేస్తున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, నాకు రాష్ట్రంలో ఏదైనా జిల్లా మొదటి ప్రాధాన్యత ఇస్తామంటే ఆ మొదట ప్రాధాన్యత ఇచ్చే జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. రాజీ లేదు. అయితే మనకు ఒక సమస్య, ఈ జిల్లాలో భూములు మాత్రం ఎక్కడా దొరకడం లేదు. నేను ఒక యూనివర్సిటీ పెట్టాలంటే భూములు దొరికే పరిస్థితి లేదు. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే భూములు దొరికే పరిస్థితి లేదు. ఇలాంటి సమస్యలు మొన్న కూడా ఎన్ఐటీ పెట్టాం. ఎన్ఐటీ పెట్టిన తర్వాత భూములు దొరకడం లేదు. దానిపైన కూడా చాలా వరకు మనం చూస్తే ఇబ్బంది వస్తా ఉంది. నేను అందుకనే చెప్పాను, ఒకవేళ అవసరమైతే 1 సంవత్సరం ఆలస్యమైనా పర్వాలేదు, ఎన్ఐటీ పెట్టవలసిన జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా తప్ప వేరే జిల్లా కాదు. దాన్ని మేము కట్టుబడి ఉన్నాం. అదే మరి ఇప్పుడే నేను మా కలెక్టర్ మాట్లాడాను. అవసరమైతే నర్సాపూర్ ఉంది, నర్సాపూర్ పోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. అక్కడనే ఒక 5-6 వేల ఎకరాలు కానీ మనం ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. అదే మరిగా ఇంకో పక్క కొన్ని ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి.
అవి కూడా నేను చూడమని చెప్పాను. వేరే జిల్లాలో ఎక్కడ ఉంటే భూములు ఇచ్చి ఇక్కడ ఉండే ఫారెస్ట్ భూములు కానీ డీఫారెస్ట్ చేయగలిగితే కొంతవరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్నారు, మంత్రులు ఉన్నారు. మీరు మాత్రం భూమి కావాలంటే మాట్లాడరు, ప్రాజెక్ట్ కావాలని అడుగుతారు. కనీసం భూమి కొనడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఈ జిల్లా పై నుండి అభిమానంతో దానికైనా సహకరించమని మీ అందరినీ కోరుతున్నా. కొంత భూమి కొందాం, అవసరమైతే ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెడదాం, దానికి కావాల్సిన ఇండస్ట్రీస్ పెట్టి మన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. రోడ్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఏం కావాలి? గోదావరి నుంచి ఒక కాలం ద్వారా పొన్నంగి పొంత దీనికి ఒక 9 కోట్లు అవుతున్నారు. ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నా. ఇది ఇస్తాం, ఇమ్మీడియట్ గా ప్రారంభించాలని వాళ్ళని కోరుతున్నా. ఇదే కాదు, ఈరోజు నేను జిల్లాకు మళ్ళీ మాట్లాడుతూ సమయం లేదు కాబట్టి వెళ్తున్నాను. నేను మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ కోరుతున్నా. ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాకు మాత్రం రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా కార్యక్రమాలు ఇక్కడ చేపట్టవలసిన అవసరం ఉంది. అది నా బాధ్యత. అవసరమైతే మంచి రోడ్లు వేయించడం, భూములు కొనైనా సరే ఇండస్ట్రీస్ పెట్టడం, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం, అదే మరి కొల్లేరు బాగు చేయడం, ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. ఈ జిల్లాని ఒక స్మార్ట్ జిల్లాగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను కలెక్టర్ గారు చెప్పాను, ఏవైతే ఇంటి జాగాల కోసం భూములు తీసుకున్నాం దాన్ని మళ్ళా లెవెల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ లెవెల్ చేస్తే తప్ప ఇల్లు కట్టే పరిస్థితి లేదు. 2-3 లక్షల మందికి ఇల్లు కావాలి, కానీ ఇంటి జాగాలు మాత్రం 30,000 ఉన్నాయి. అవసరమైతే 1+2 కానీ 1+3 కానీ పెట్టుకుంటే లెవెల్ చేయడమే కాకుండా శాశ్వతంగా బ్రహ్మాండమైన ఇల్లు కట్టించే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఒకసారి ఎగ్జామ్ చేయమన్నాను. ఎందుకంటే కొంతమందికే ఇంటి జాగాలు ఇస్తే మిగిలిన వాళ్ళకి ఇంటి కట్టే పరిస్థితి ఉండదు. ఉండే దాంట్లోనే అందరికీ కూడా ఇంటి కట్టగలిగితే దానికి ఒక విలువ వస్తుంది. దాన్ని కూడా ఆలోచించమన్నాను. దానికి కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు చేటపల్లి ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయాలి. నేను తానా ప్రెసిడెంట్ గారిని, మురళీమోహన్ని, అదే మరిగా మన నాగంటి బాబుని కోరుతున్నా. మీరు గ్రామంలో కూర్చోండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. నాకు ఒక మోడల్ విలేజ్ కావాలి, ఒక స్మార్ట్ విలేజ్ గా తయారు చేయాలి. ఎమ్మెల్యే చాలా యాక్టివ్ గా ఉంటాడు, ఆయన కూడా ఇది చేయమన్నాను. గట్టిగా చప్పట్లు బాగా కొడుతున్నారు. ఎమ్మెల్యే పేరెత్తంగానే చప్పట్లు బాగా కొడుతున్నారు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ప్రభాకర్ ఉంటారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రజానాయకుడు ఎప్పుడు అట్లే ఉండాలి. అందుకని ఆయన కూడా ఆలోచించాలి. నియోజకవర్గాన్ని ఒక స్మార్ట్ నియోజకవర్గంగా తయారు చేసుకోవాలి. నేను అందుకనే పోటీలు పెడుతున్నా. ఎమ్మెల్యేలకు, గ్రామాలకు, జిల్లాలకు, వ్యక్తులకు పోటీ పెడుతున్నాను. నేను అందుకని 16,400 గ్రామాలు గారి వార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో 16,400 మంది ముఖ్య నాయకుల్ని ఈ గ్రామాల్లో పార్ట్నర్స్ గా చేరమంటున్నాను. అది ఈ రోజు అనౌన్స్ చేశాను. మనం ఇచ్చే డబ్బులే కాకుండా వాళ్ళ యొక్క తెలివితేటలతో టెక్నాలజీ ఉపయోగించుకుని, బెస్ట్ ప్రాక్టీస్ ఉపయోగించుకుని ఏ విధంగా అభివృద్ధి చేయగలిగాలో చేస్తే బ్రహ్మాండంగా ఫలితాలు వస్తాయి. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇది చేయడం కోసం నేను వచ్చాను. చేటపల్లిలో మీ అందరితో మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం, మీ దీవెనలు కావాలి, మీ ఆశీస్సులు కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక అగ్ర రాష్ట్రంగా తయారు చేయడానికి మీరు సహకరించవలసిందిగా మరొకసారి మనందరం కోరుకుంటూ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంక్రాంతి ఒక నూతన వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. చౌదరి గారికి చేస్తున్నాను.
వచ్చే కార్యక్రమాలన్నీ పెట్టుకొని ఈ గ్రామాన్ని ఒక స్మార్ట్ గ్రామంగా తయారు చేయాలి. రాబోయే రోజులు మళ్ళీ గ్రామానికి వస్తా, మళ్ళీ చూస్తా, ఒక ప్రణాళిక పెట్టుకొని మా బాబు గాని, అదే మరిగా మురళీమోహన్ గారు గాని, అదే మరి చౌదరి గాని వీళ్ళందరూ కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేయండి. తయారు చేసి దీన్ని ఒక స్మార్ట్ విలేజ్ గా తయారు చేయడం ముందుకు రండి. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టండి. మీరెంత మొబైలైజ్ చేస్తారో చేయండి. ఆ తర్వాత ఏం చేయాలో చేసి అన్ని విధాల గ్రామాన్ని ఆదుకుంటామని మరొకసారి చెప్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. కొంచెం